హలో ఫ్రెండ్స్, అవర్ టు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే ఎవరికైతే రైతు బంధు ఇంకా పడలేదో వారికి డబ్బులు జమ అవుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు. ఇంకా డబ్బులు జమ కాని రైతులకు ఎప్పటి నుంచి జమ చేస్తారు అని చెప్పడం జరిగింది. ఆ సమాచారం మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మామాస్. ఇంకా మనం వివరాలకు వెళ్ళినట్టయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులకు మన సీఎం రేవంత్ రెడ్డి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగైతేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. రైతు బంధు జమ కాని రైతులకు 2-3 రోజులకు మాత్రమే ఆ నిధులు వచ్చాయి. ఆ తర్వాత ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదని రైతులు చెప్తున్నారు. దీంతో పెట్టుబడి సాయం కోసం వారు ఎదురు చూస్తున్నారు అని రైతులు వెల్లడించారు. దీంతో పెట్టుబడి సాయం కోసం రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు రైతు బంధు వస్తుందని, అందులో ఎకరాలోపు ఉన్న 22 లక్షల రైతులకు ఇప్పటి వరకు 604 కోట్లు సర్కార్ విడుదల చేసిందని, డబ్బులు పంపడం ఆగిపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. మరో 48 లక్షల మంది రైతుల ఖాతాలో 6,600 కోట్లు జమ కావాల్సి ఉన్నది. కానీ ప్రభుత్వం ఖజానాలో డబ్బులు లేకపోవడంతో ఖాతాలో డబ్బు రైతు బంధు కోసం వ్యవసాయ విశేషజ్ఞ ఈవీఓ అడుగుతూనే ఉన్నారు. 2018 ఎన్నికల సమయంలో తప్ప ప్రతి ఏటా డిసెంబర్ 25 నుంచి రైతు బంధు జమ చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం మాత్రం 10 రోజుల ముందుగానే సంబంధిత నిధులను ఇవ్వడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకైతే పాత నిబంధనల మేరకు రైతు బంధు ఇవ్వాలంటూ ఆర్థిక శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 28 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా హక్కు మహిళలు, యువత, రైతులు, వృద్ధులే ఈ 4 వర్గాలు. అయితే వీటిని ఎలా అమలు చేస్తారు, వీటికి దరఖాస్తు చేసుకోవడం ఎలా ప్రశ్న. విధానాలు ఏమిటి? 6 గ్యారెంటీలు ఇవి. మహాలక్ష్మి పథకం. ఈ పథకం కింద ప్రతి మహిళకు నెలకు 2,500 ఆర్థిక సాయం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. రాష్ట్రమంతటా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సదుపాయం తెలిసిందే ప్రతి ఒక్కరికి. ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000 పెట్టుబడి సాయం. ఏటా వ్యవసాయ కూలీలకు 12,000 ఆర్థిక సాయం. వరి పంటకు అదనంగా రూ. 500 బోనస్ ప్రకటన. గృహజ్యోతి. ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంటు ఉచితం. ఇందిరమ్మ ఇల్లు. ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. యువ వికాసం. విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు 5 లక్షల పరిమితితో ఇలాంటి ఎన్నో మంచి పథకాలతో ముందుకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామాస్. విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు 5 లక్షల పరిమితితో వడ్డీ రహిత ఆర్థిక సాయం. కాలేజీ ఫీజులు, కోచింగ్ ఫీజులు, విదేశీ చదువులు ఫీజులు, విదేశ ప్రయాణ ఖర్చులు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ కొనుగోలు ఫ్రీగా ఇస్తున్నట్టు రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశాలు జారీ చేశారు.